SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. సింగరేణిలో పనిచేస్తున్న పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గణని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సందర్శించారు. ఓసీపీలో పని స్థలాలను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్, పనివేళల్లో మార్పులు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాను ఎమ్మెల్సీగా గెలుపొందిన వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు కార్మికులు సపోర్టుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్, జిల్లా కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సపోర్ట్ నరేందర్ రెడ్డి తొక్కేస్తున్నాం నేను చెప్తాను, బండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ని ఈరోజు కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కంప్లీట్గా గ్రాడ్యుయేట్స్ కలవడం కాకుండా ఇక్కడ ఉన్న స్థితిగతులు, తర్వాత ప్రపంచంలో ఉన్న మిగతా కంట్రీస్లో ఉన్న సిస్టము, మన సిస్టము, తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది, ద చీపెస్ట్గా కోల్ ఎక్కడ వస్తుంది, అట్లాగే మరి ద క్వాలిటీ కోల్ ఎక్కడ ఉంది, మ్యాన్ పవర్ ఎలా ఉంది, మిషనరీస్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ స్థితిగతులు కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి రాబోయే రోజుల్లో మనం ఒక సేవ చేయాలన్న దృక్పథంలో ఉన్నప్పుడు అన్నింటిపైన పరిపూర్ణమైన అవగాహన ఉండాలనే ఉద్దేశంగా ఇక్కడికి వచ్చినప్పుడు మరి మా మిత్రులు, సోదరులు శ్రీనివాస్ గారు, అట్లాగే జీవన్ సార్ గారు చాలా చక్కగా ఇక్కడున్న పరిస్థితులు వివరించారు. ఇక్కడున్న పట్టభద్రులతో కూడా చర్చించడం జరిగింది. వారి సమస్యలను కూడా తెలుసుకున్నాం. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులకు అండగా ఉంటానని చెప్పేసి సింగరేణి పట్టభద్రులకి ఖచ్చితంగా మరి వారి క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా వారికి ప్రమోషన్ ఛానల్లో ఉండే విధంగా, అట్లాగే వారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వేవ్ ఆఫ్లో కూడా ఖచ్చితంగా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ, మరి నిజానికి భారతదేశం మరి సింగరేణి ముఖ్యంగా పవర్ సప్లైలో కోల్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం మన దేశంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకొక 10-15 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా కొంచెం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్న తరుణంలో మనం కూడా ఆల్టర్నేట్ సోర్సెస్కి వెళ్ళాలి. ఇవాళ కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ఇప్పటికే కొంచెం ఆల్టర్నేట్కి వెళ్తున్నాయి. మనం కూడా రాబోయే రోజుల్లో దానికి వెళ్తూ ఇక్కడ ఉన్న వాళ్ళ కార్మికులందరికీ కూడా మనం ఆధారాన్ని కల్పిస్తూ, భరోసాని కల్పిస్తూ ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఏది ఏమైనా మరి నిజానికి ఇంత కష్టపడుతూ మంచి కోళ్ళు అందిస్తూ మరి ఈ భారతదేశానికి గర్వకారణంగా ఉన్న సింగరేణి కార్మికులకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీ, ఉపాధ్యక్షుడు ముస్కే సమ్మయ్య, రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. కోల్ ఇండియాలో అమలవుతున్న హైపవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రతి నెల 7వ తేదీన వేతనాలు చెల్లించాలని సర్క్యులర్ ఉన్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు. మైన్స్ యాక్ట్ ప్రకారం కార్మికులకు లీవులు, సిక్కులు, పండుగ సెలవులు మంజూరు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, సెక్యూరిటీ గార్డులకు వృత్తి పన్ను రద్దు చేసి ఉచితంగా యూనిఫాములు అందజేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం సమస్యలపై స్పందించాలని, లేదంటే తాము భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డిపట్ల రవీందర్, రాచల్ల చంద్రమోహన్, ప్రభాకర్, పల్లె సత్యం, సమ్మయ్య, గణేష్, అనిత, శ్యామల, బాపు, లింగయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, విజయ్, కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కంపెనీ ఉందంటే కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ జీతాలు ఇస్తే
ఈ లాభాలు వచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ, వాళ్ళ రక్తం, వాళ్ళు చేసేటువంటి కృషే ఈరోజు బొగ్గు కానీ కార్మికులకు లాభాలు వస్తూ ఉన్నాయి. ఇది యాజమాన్య ప్రభుత్వాలు గుర్తించాలి. మొన్న 2022లో జరిగినటువంటి సమ్మె సందర్భంగా ఇవాళ 12-3 సెటిల్మెంట్ పద్ధతిలో ఆర్ఎల్సి దగ్గర జరిగినటువంటి చర్చలలో సింగరేణి మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో అయినటువంటి 22ను అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది అమలు జరగడం లేదు. బేషరతుగా యాజమాన్య ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరు గనక దాన్ని అమలు చేయకపోతే ఇవాళ సింగరేణి కంపెనీ కాంట్రాక్ట్ కార్మికుల చేతిలో ఉంది. మీరందరూ అనుకుంటున్నారు, రెగ్యులర్ ఉద్యోగులు అనుకుంటున్నారు మేం చేస్తేనే లాభాలు వస్తా ఉన్నాయని. కాదు. ఇవాళ సింగరేణి జరిపినటువంటి సమీక్షలో ఇవాళ తేలింది ఏంటంటే ఎక్కడైతే రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ వాళ్ళ జీతభత్యాల హక్కులు సౌకర్యాలకే పోతా ఉంది. ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారో ఇవాళ వేల కోట్ల రూపాయల లాభాలు వస్తాయని చెప్పేసి డైరెక్టర్ మీటింగ్లలో సమీక్ష చేసుకున్నటువంటి పరిస్థితి నాడు కనబడతా ఉంది. నిజంగా కాంట్రాక్ట్ కార్మికులు గనక తలుచుకుంటే సింగరేణి కంపెనీలో సమ్మె గనక చేస్తే 72 మిలియన్ టన్నులు కాదు కదా 50 మిలియన్ టన్నులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటిది ఉంది. ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎక్కడైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారో ఓసీలలో అక్కడే వేల కోట్ల రూపాయల లాభాలు వస్తాయనేది ఓపెన్ సీక్రెట్ గా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సింగరేణి కంపెనీ మినిమం వాళ్ళు అడిగేటువంటిది గొంతెమ్మ కోరికలు కాదు. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు, 22 జీవో అంటే రోజుకొక 1000 రూపాయల భత్యం పడుతుంది. అంటే 26 డ్యూటీలు చేస్తే 26,000 వస్తే భార్య పిల్లలను సాదుకొని ఇవాళ డ్యూటీకి వచ్చేటువంటి పరిస్థితి. ఈ 8,000, 9,000, 10,000ల్లో 2-3 పిల్లలుంటే అక్కడ వైద్యానికి, అక్కడ తిండికి తిప్పలకు ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబం వేడి చేస్తే ఆ ఉద్యోగి ఇక్కడికి వచ్చి నిరాశ నిస్పృహతోటి బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నాడు కనబడతా ఉంది. వాళ్ళు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని తవక్కల్ గ్రూప్స్ పాఠశాలల అధినేత అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు నిరుద్యోగులైన పట్టభద్రుల సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తవక్కల్ పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, ట్రస్మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్, నాయకులు జుల్ఫికర్, మమతా రామకృష్ణ, క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు ప్రేమలత, శివాని, పార్వతి విజయ, నాయకురాళ్లు పుష్ప, కల్పన తదితరులు పాల్గొన్నారు. అజీజ్ సార్ గారు ఆల్మోస్ట్ ఒక సత్కారం జరుగుతుంది. ఒక చిన్న విషయం చెప్పాలండి. ఈ భూమి మీద ఒక కలెక్టర్ అయితే ఒక డిస్ట్రిక్ట్ ని బాగు చేస్తారు, ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఒక ఊరును బాగు చేస్తారు. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయాలని ఒక తపన కొద్ది నేను ఈ రంగంలో అడుగుపెట్టాను. తప్పకుండా ముఖ్యంగా మరి మన ప్రైవేట్ విద్యా సంస్థలకి అండగా ఉండాలి. అటు ఎంప్లాయీస్ అయిన మీకు, వేదిక పైన యాజమాన్యాలు అందరికీ కూడా ఒక బ్యాక్ బోన్గా, ఒక బ్రదర్ లాగా ఉండి ఎక్కడైతే మన పట్ల కొంచెం చిన్న చూపు జరుగుతున్నదో, ఎలా ఉంటుంది అంటే చిన్న చూపు. నిన్ననే మా సైన్స్ ఫేర్ స్టేట్ మీట్ జరిగిపోయింది మన దగ్గర ఉండే జస్ట్ 3 days బ్యాక్. కరీంనగర్ నుంచి అద్భుతంగా మాదొక ప్రాజెక్ట్ ఉంది. అలాగే వర్ధన్నపేట వరంగల్ జిల్లా స్కూల్ నుంచి కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. కరీంనగర్ నుంచి ఒక స్కూల్ వాళ్ళకి ఇచ్చారు. మా వర్ధన్నపేట స్కూల్ ప్రాజెక్ట్ కూడా నేషనల్ సెలెక్ట్ అయింది. కరీంనగర్లో ఉన్న మా ప్రాజెక్ట్ ఇంకెందుకు సెలెక్ట్ కాలేదు అంటే కరీంనగర్ ఆల్రెడీ ఇంకొక స్కూల్కి ఇచ్చాము. తర్వాత మీ ఆల్ఫోర్స్కి ఆల్రెడీ వరంగల్ జిల్లాలో ఇచ్చాం కాబట్టి మేము కరీంనగర్ దగ్గర కొట్టామని చెప్తున్నాను. అంటే చూడండి ఎంతో అద్భుతంగా కష్టపడి మనం స్కూల్ గేమ్ ఫెడరేషన్లో కావచ్చు, లేకపోతే సైన్స్ ఫేర్లో కావచ్చు, ఎంత మనం కష్టపడి మన పిల్లల్ని మనం పంపిస్తుంటాం. పంపించిన తర్వాత
రకరకాల రీజన్స్ తోటి కొంచెం వెనక్కి పెట్టడం అనేది మనకి బాధాకరంగా కనబడుతుంటుంది. అవును కదా, మన పిల్లల్ని కాంపిటీషన్ చాలా పంపిస్తుంటారు, ప్రైజ్ వస్తుంది అనుకుంటాం కానీ మిస్ అయిపోతుంటాం రకరకాల రీజన్స్ తోటి. ఇలా మన పట్ల ఇప్పటికీ కూడా కొంచెం సవతి తల్లి ప్రేమ జరుగుతుంది అనేది వాస్తవం. మరి ఇప్పటివరకు పెద్దలు చెప్పి ఉన్నారు, మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ మన దగ్గర చదువుతున్నారు. అవును కదా, దట్టు అతి తక్కువ ఫీజు తోటి. ఇదే ప్రభుత్వం ₹1,00,000 తీసుకుంటున్నది. అంటే నిజంగా చెప్పాలంటే మనం ప్రభుత్వ ఖజానాని మనం ఆదాయం చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం ప్రైవేట్ విద్యా సంస్థలు. ఇంత చేస్తున్నా మరి మన టీచర్స్కి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏమీ లేదు. అందుకే అడుగుతున్నాం, మీరు కట్టాల్సిన PF ESI షేర్ అంతా కూడా ప్రభుత్వమే కట్టాలని నేను చెప్తున్నాను. మేనేజ్మెంట్ కట్టాల్సిన PF ESI షేర్ మేనేజ్మెంట్ కడుతున్నారు కూడా వాళ్ళు. మీరు కట్టాల్సిన షేర్ ప్రభుత్వం కట్టాలి. ఎందుకంటే మనం ప్రభుత్వ ఆదాయాన్ని ఎంతో నిజానికి మనం సేవ్ చేస్తున్నాం. ఇది చాలా మందికి తెలియదు. నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను, అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పిల్లలు ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీరు అనుకుంటారు ప్రభుత్వం అంటే ఉచితమే కదా సార్ అని మీరు అనుకుంటున్నారు. నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను. నేను అనుభవంలో కూడా డిగ్రీ కళాశాలల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పిల్లలు ₹6,500 ఫీజు కడుతున్నారు. కాకపోతే మన తెలంగాణ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. అక్కడ కూడా రీఎంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్లో కూడా ఉన్నది. రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఎవరు మళ్ళీ ఫీజులు అడగట్లేదు. ఇదే ఇప్పుడు మన MLC పరిధిలో మనకి మెదక్ కూడా ఉంది. వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు గోల చెప్తున్నారు, సార్ మెదక్ జిల్లా అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కింద అన్ని కాలేజీలు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, మేమేం చేయలేము అని గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న పిల్లల దగ్గర ₹6,500 కలెక్ట్ చేస్తున్నారు. అంటే చూడండి, అసలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లోనే పిల్లలు ఫీజులు కట్టడం అనేది ఎంత విడ్డూరంగా ఉందో చెప్పండి. మరి ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది గెలుస్తున్నారు, ప్రామిస్ చేస్తున్నారు, అసలు ఎక్కడైనా విన్నామా మనం? అంటే నార్మల్ కోర్సులో కూడా ఒకప్పుడు ఇది ఎలా మొదలైంది అంటే కంప్యూటర్ సైన్స్ దీనికి ఖచ్చితంగా ఫీజు కట్టాలని మొదలుపెట్టారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కాదు, నార్మల్ BAకి ఫీజు కడుతున్నారు, BCom కడుతున్నారు, అన్ని కోర్సులకి కూడా వాళ్ళ గవర్నమెంట్ ఫీజులు తీసుకుంటున్నారు. ఆ మెదక్ వెళ్ళినప్పుడు పిల్లలు అదే చెప్తున్నారు, సార్ మేము ఇక్కడ ఫీజు కట్టడం ఏం సార్, అదే మేము ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఎక్కడో రీఎంబర్స్మెంట్ ఎప్పుడు వచ్చినా పర్లేదు, వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగలేదు, ఇక్కడ మాత్రం మమ్మల్ని మొక్కు కొట్టి పిండిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు తీసుకోమంటే ఈ ఫీజు కడితేనే ఎగ్జామ్ ఫీజు తీసుకోమంటున్నారు. ఇది వింటున్నది మనం ప్రభుత్వం. అదే ప్రైవేట్ అయితే ఏమంటారు, పరీక్షల ముందు, హాల్ టికెట్ల ముందు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ప్రైవేట్ విద్యా సంస్థలు హాల్ టికెట్లు ఆపకూడదు అని చెప్పేసి మన మీద స్కోర్లు అయితే ఉంటాయి. బట్ ఇవాళ ప్రభుత్వమే ఆ పని చేస్తున్నది కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కడ కూడా పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా మనం చేయాలి. దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్తున్నాను. అంశం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మంచిర్యాల జిల్లాలో రస్మా సంఘాన్ని అందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము సహకారం చేస్తున్నాం. సో ఇక్కడ ప్రభుత్వానికి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు దాళ్ళు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే ఒక విద్యార్థికి మన తెలంగాణ ప్రభుత్వం మన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం చూసిన డే స్కాలర్ విద్యార్థికి దాదాపు 50,000 నుంచి 60,000 ఖర్చు పెడుతుంది. అదే రెసిడెన్షియల్ విద్యార్థికి అయితే ₹1,20,000 ఖర్చు పెడుతుంది. కానీ మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు మా ప్రైవేట్ పాఠశాల చదువుతున్నారు. మేము తీసుకునే ఫీజు మినిమం 20 నుంచి 35-40,000. అంటే యావరేజ్గా ప్రతి విద్యార్థికి మేము తీసుకునేది కేవలం 25,000 to 30,000లో ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల బడ్జెట్ని మేము సేవ్ చేసి చూస్తున్నాం. ఇటువంటి ప్రైవేట్ పాఠశాలల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్తో, కార్పొరేట్ స్కూల్స్తో కంపారిజన్ చేయకుండా మా ప్రైవేట్ పాఠశాలల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నరేందర్ రెడ్డి అన్న గురించి ఒక విషయం చెప్తాను. ఎందుకంటే మా ప్రైవేట్ విద్యా సంస్థలకి ఆయన ఇన్స్పిరేషన్, మోటివేటర్. ఎందుకంటే మాకు దిక్సూచి, మాకు కర్త కర్మ క్రియ, మా విద్యా సంస్థల్ని ఏ విధంగా నడపాలని ఆలోచన చేసినప్పుడు నరేందర్ రెడ్డి అన్నని మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఇందాకనే చెప్పడం జరిగింది, ఒక ట్యూషన్ మాస్టర్గా తన క్యారియర్ని ప్రారంభించి గత 3 దశాబ్దాల నుంచి దాదాపు తెలంగాణ అండ్ మహారాష్ట్రలో 52 విద్యా సంస్థల్ని నడుపుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మన నరేందర్ రెడ్డి గారు. ఉత్తర తెలంగాణలో కార్పొరేట్ పాఠశాలలకు, కాలేజీలకు ధీటుగా నడుపుతున్న ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే నరేందర్ రెడ్డి గారు. మీకు నరేందర్ రెడ్డి అన్న
చిన్న స్థాయి నుంచి ఒక కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడంలో ఆయనకున్న డెడికేషన్ ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఇవాళ కేవలం విద్యారంగాన్ని నేను ముందుకు తీసుకెళ్లడం కాదు, విద్యారంగంతో పాటు నేను సామాజిక సేవ చేయాలి. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించారు, చాలా మంది రాజకీయ నాయకులు మాకు స్ఫూర్తిగా ఉన్నారు, వాళ్ళందరికీ మేము సెల్యూట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కొంతమంది మా ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులు కూడా చాలామంది కాలేజీలు నడిపారు. అందులో పల్ల రాజేశ్వరరెడ్డి కానివ్వండి, లేకపోతే కడియం శ్రీహరి కానివ్వండి, టీచర్స్గా పనిచేసి మినిస్టర్గా చేసినటువంటి, అదేవిధంగా మన మనోహర్ రెడ్డి కానివ్వండి, ఇంకో మా మల్లారెడ్డి కానివ్వండి. మా మల్లారెడ్డి సార్ కూడా నాకు మంచి స్ఫూర్తిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన పాలమ్మిన పూలమ్మిన నేను ఈ స్థాయిగా వచ్చిన అంటారు. వెరీ గుడ్, ఆ ఇన్స్పిరేషన్. కానీ ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా కూడా పనిచేసాడు. సో ఐఎమ్ హ్యాట్స్ టు మల్లారెడ్డి. బట్ నేను ఒక విషయంలో మటుకు, మీరు పాల మీరు పూల మీరు మా నరేందర్ రెడ్డి అన్న చార్పీస్ని నమ్ముకున్నాడు, బ్లాక్ బోర్డ్ని నమ్ముకున్నాడు. కేవలం బ్లాక్ బోర్డ్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది విద్యార్థులకి తీర్చిదిద్దాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పాలమ్మొచ్చు పూలమ్మొచ్చు, నేను బిజినెస్ చేయొచ్చు, కానీ చార్టీస్ బట్టి బ్లాక్ బోర్డ్ మీద పాఠాలు చెప్పిన వాడికి విద్యా వ్యవస్థలో జరిగే లోపాలు ఏంటన్నది తెలుస్తుంది. కాబట్టి చట్టసభల్లో మనం ఇటువంటి విద్యావంతుల్ని పంపడం అవసరం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.